హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. ఈరోజు వీడియోలో ఆల్మండ్ నైట్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ క్రీమ్ స్కిన్ వైటనింగ్ ఆర్ స్కిన్ లైటనింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ క్రీమ్ మీ స్కిన్ని ఫెయిర్, గ్లోయింగ్ అండ్ స్పాట్లెస్ చేస్తుంది. మీ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఉన్నా, పింపుల్ మార్క్స్ ఉన్నా ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల అన్నీ తగ్గిపోయి స్కిన్ చాలా ఫెయిర్ అవుతుంది, గ్లో కూడా వస్తుంది. మెయిన్ గా యాంటీ ఏజింగ్ కి ఫేస్ పైన రింకుల్స్ ఉన్నా పోతాయి. ఈ క్రీమ్ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల యంగర్ లుక్ ఎప్పటికీ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ ఆల్మండ్ క్రీమ్ ఆర్ బాదం క్రీమ్ ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ క్రీమ్ చేయడానికి మనకు 10 to 15 ఆల్మండ్స్ కావాలి. ఆల్మండ్స్ ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని చక్కగా నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అవి చక్కగా సాఫ్ట్ గా అయిపోతాయి. క్రీమ్ తయారు చేయడానికి ఫస్ట్ మనం వీడియోలో చూపెడుతున్నట్టుగా అన్ని బాదంల యొక్క తోలుని తీసేయాలి. ఈ ఆల్మండ్ క్రీమ్లో వెరీ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ క్రీమ్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ముడతలు పడిన చర్మం ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ మృదువుగా మారి స్కిన్కి యంగర్ లుక్ని తీసుకొస్తుంది. మార్కెట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లేని యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనేవి దొరకడం చాలా కష్టం. దొరికినా కూడా అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. బట్ నన్ను నమ్మండి, ఈ వీడియో చూస్తూ ఇంట్లోనే ఆ క్రీమ్స్కి తగ్గట్టుగా మనమే యాంటీ ఏజింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా చేస్తున్నానో ఎగ్జాక్ట్గా అలాగే ఫాలో అవ్వండి. ఈ క్రీమ్ని ప్రతిరోజు నైట్ పడుకునే ముందు రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ అయ్యి చక్కని గ్లో వస్తుంది. అండ్ విత్ ఇన్ ఏ వీక్లోనే మీరే గమనిస్తారు. అన్ని బాదంల తోలు తీసాక ఈ విధంగా చక్కగా కనపడతాయి. ఇప్పుడు ఈ బాదం అన్నిటినీ మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవడానికి గ్రైండర్ ఆర్ మిక్సీలో బాదంని వేసి 2 to 3 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యూజ్ చేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రోజ్ వాటర్ సరిపోకపోతే యాడ్ చేసుకుంటూ చక్కగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి మనం బాదం మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒక స్ట్రెయినర్ కానీ లేదంటే చక్కని కాటన్ క్లాత్ని కానీ యూజ్ చేసుకొని బాదం మిల్క్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. బాదం మిల్క్ని పేస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాక ఇప్పుడు ఈ బాదం మిల్క్లో 1 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ పోయాలి. బాదం ఆయిల్ పోసాక 3 to 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేయాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అలోవెరా జెల్ కానీ లేదంటే పతాంజలి అలోవెరా జెల్ కానీ లేదా మీ ఇష్టం ఏదైనా అలోవెరా జెల్ ఇందులో మిక్స్ చేయాలి. అన్నీ యాడ్ చేశాక విస్క్ సహాయంతో లేదంటే ఒక స్పూన్ సహాయంతో కానీ చక్కగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా కలపాలి. ఇన్ కేస్ మీకు లూజ్గా వాటరీగా అనిపిస్తే మాత్రం కొంచెం అలోవెరా జెల్ అనేది మిక్స్ చేయొచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ చేశాక బాదం క్రీమ్ రెడీ అయినట్టే. బాదం క్రీమ్ చాలా స్మూత్, సాఫ్ట్గా, మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసుకొని రూమ్ టెంపరేచర్లో 10 to 15 డేస్ వరకు ఇది ఉంచుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం 25 to 30 డేస్ వరకు ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఇది ఎలా యూజ్ చేయాలి అంటే కొంచెం క్రీమ్ తీసుకొని సర్క్యులర్ మోషన్లో జెంట్లీ అప్లై చేయాలి. ఈ క్రీమ్ని నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని చక్కగా ఫేస్ అండ్ నెక్ ఏరియాలో అప్లై చేసుకుంటే స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి చక్కని రిజల్ట్ మీరు గమనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.